నమస్తే, నమస్తే, నమస్తే. ఒక్క నిమిషం మాట్లాడి నేను వెళ్ళిపోతాను. సరే సరే, 2 నిమిషాల తర్వాత యాక్చువల్లీ ఒక్క నిమిషం. సారీ. నేను ఒక పాట పాడదాం అనుకున్నా. ఒక్కటే నిమిషం. చాలా నేర్చుకొని వచ్చిన అబ్బా, ప్లీజ్ ఒక్క నిమిషం. 1 మినిట్. స్పెషల్లీ ప్లీజ్ గివ్ మీ అ మినిట్ ప్లీజ్. మళ్ళీ మైక్ గుంజుకుంటారు అబ్బా, ప్లీజ్ ప్లీజ్. स्पेशली आई थैंक अरे क्या है भाई, 1 मिनट మాట్లాడి సారీ. సో ఐ థ్యాంక్ ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్, బన్నీవాసు గారు, ప్రథమంగా విజేందర్ రెడ్డి గారు. మేమందరం we've had a really good time working on the film. మేము చాలా ప్లేసెస్కి వెళ్తాము, కానీ బ్రహ్మానందం గారితో ఫస్ట్ టైం వీఆర్ షేరింగ్ ది స్టేజ్. నేను కీడాకోలలో షేర్ చేశాను. మళ్ళీ యూ గైస్ ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. పాడాలా? కాత్యాయిని సారీ. నేను రాంగ్ పాట నేర్చుకున్నా. ఐఎమ్ రాంగ్ స్టేజ్, బట్ థ్యాంక్ యూ. ఐ గివ్ ఇట్ టు ద హీరో రాగ్ మయూర్. బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికీ బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం, అభిమానం నాకు తెలుసు. బట్ నాకు బ్రహ్మానందం గారు అంటే పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఇంట్లో ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారితో నాతో. ఆ రియల్ గాడ్ నా బ్రహ్మిగాడ్తో 3 బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంత డివోషన్తో ఆయనని అలా చూసుకున్నాను. సో దేవుడు కరుణించాడు. సో నాకు అట్లా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరికింది బ్రహ్మానందం గారికి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో అంతే. ఇంకా ఈ 3వ పాట జంబర్ గింబర్ లాలా, దాంట్లో చూసారు కదా సార్ ఎలా ఒప్పేశారో. సో ఆ ఒక్క చంపదెబ్బ చాలు, ఈ 1 ఇయర్ రెన్యువల్ అయిపోయింది నాకు. సో థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ ద 3rd ఫిలిం విత్ బ్రహ్మానందం గారు హ్యాపెన్ విత్ మీ. సో ఓవర్ టు దర్శి. నేను మాట్లాడొద్దంట, నిహారిక మాట్లాడాలంట ఫస్ట్. సరే, ఇప్పుడు పాయింట్ ఆయన అర్థమవుతుంది. టైము 1 గంట అయింది. మీరందరూ ప్లేట్లు కడుక్కునే టైం అయింది. థ్యాంక్ యూ. ఇది ఇంత ప్రేమ నేను
చాలా ప్రేమలో సాంగ్ లాంచ్ కంటే ఎక్కువ వచ్చింది ఈసారి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ విజయేందర్ అన్న. మేము ఇట్లాంటి సాంగ్స్ లాంచ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ కట్టిర్రు. థ్యాంక్స్. అంటే యాక్చువల్లీ ఈ ఆడిటోరియం మీరు అందరు దొరుకుతారనే సార్ని కూడా మేము స్టోరీ పిక్ చేసినాం. సార్ వినగానే ఓకే అన్నాడు సార్. సో మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా చాలా ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండడం. నిజంగా గాలి రానంత మంది ఈ హాల్లో ఉన్నారు. చాలా గొప్పగా ఉంది. సీట్లు లేకపోయినా ఇట్లా కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రేమ చాలు ఇప్పుడు. అండ్ సినిమా ఎట్లుంటుందో నేను ట్రైలర్ చూపించి మిమ్మల్ని థియేటర్ రమ్మని అడుగుతా. బట్ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఒక ఏకలవ్య శిష్యుడిగా వారి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయిన డ్రాప్ వస్తుంది చెప్తాను. పద్మభూషణ్కి అర్హులైన పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఇవాళ ఇక్కడ మాతో పాటు ఉండడం, వారితో పాటు మేము కూడా డ్యాన్స్ చేయడం, అంటే ఇట్లా ఇవన్నీ ఇట్లా చాలా ఇట్లా కలలు కనడానికి బాగుంటుంది చూడు, అట్లాంటి నిజమైనప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవాళ ఇక్కడ బ్రహ్మానందం గారితోటి వారి పక్కన కూర్చునే అవకాశం నాకు దొరికినందుకు, వారిని చూస్తున్నందుకు మీరెంత సంతోషపడుతారో దానికంటే 1000 రెట్లు నేను ఎక్కువ సంతోషపడుతున్నా. ఇలాంటి కథని రాసి మా అందరితోని చాలా కష్టపడి ఆయన డైరెక్టర్ ఆయనే మర్చిపోతుంటాడు అప్పుడప్పుడు. మా విజయేందర్ గారు ఇందాక గారని పెద్ద బూతులు తిట్టినావు కదా, చెప్తాను రా సెట్కి. సో అట్లాగే మా ప్రొడ్యూసర్స్ గారు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లైఫ్లో మనము అనుకున్నట్టు జరగవు అనమాట. అంటే ఇంగ్లీష్ పాస్ అవుతాం కానీ M2 పక్కా ఫెయిల్ అవుతాం అనుకుంటాం చూడండి. కానీ లాస్ట్కి రిజల్ట్ వచ్చినప్పుడు M2 పాస్ అయ్యి ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాము. అలాంటప్పుడు ఏం అనుకోవాలంటే గింబర్లా అలా అనుకుంటాం మనము. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీకు మేము మంచిగా థియేటర్లో అంటే సరేలే మామూలుగా వీళ్ళందరూ వచ్చి ఏదో సినిమా చేస్తున్నారని మీరు అనుకుంటారేమో, కానీ డెఫినెట్లీ ఐ విల్ ప్రామిస్ యూ దట్ you will all be entertained, you will all laugh. చెమట వస్తుందా? అరే అది అట్లా అందరు అనకూడదురా, తప్పు, దానికి విలువ పోతుంది. బట్ యా, సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మాకు ఇంత టైం ఇచ్చినందుకు. ఇంకా కాసేపు బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తా. బట్ దానికంటే ముందు నిహారిక NM, లేడీస్ అండ్ జెంట్మెన్. ప్రియదర్శి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ మాటలు విన్నాం, లాస్ట్ లో మీ డాన్స్ కూడా చూడాలని మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. చూసిరు కదా ఎట్లుందో అది, ఇట్లా యా. ఇప్పుడు అయినో 1:30 అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిహారిక NM గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి. నొప్పుటట్లేదా దాని నుంచి అరిసి లేదా? నేను కూడా ఇలా ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి చదవచ్చా, కంప్యూటర్ సైన్స్ అంతా చేసి ఊరికే ఏలాడుతోంది డిగ్రీ ఇప్పుడు ఇంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు డబ్బులు ఇస్తున్నారు ఇంత అరుస్తున్నందుకు, బికాజ్ ఇవ్వట్లేదా? మా ప్రొడ్యూసర్ గారిని అడగనా, మీ చైర్మన్ గారిని, సార్ దే ఆర్ నాట్ గెటింగ్ పేడ్ ఫర్ yelling, ఎక్స్ట్రా మార్క్స్? నో? ఓకే, బట్ థ్యాంక్ యూ. ఏమీ అజెండా లేకుండానే ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఐ జస్ట్ వాంట్ టు సే, అందరూ అన్ని స్పీచ్లు చెప్పేశారు కాబట్టి పర్సనలీ ఇఫ్ నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా చూస్తున్నా, థ్యాంక్ యూ. అదంతా ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు.
and he is truly my inspiration. కామెడీలో సి తెలుసన్న నాకు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. చిన్నప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా బ్రహ్మానందం గారు జిమ్ క్యారీ అనేదాన్ని. అండ్ ఇన్ మై డెబ్యూ ఫిల్మ్ టు వర్క్ విత్ సర్ ఇన్ ఎనీ కెపాసిటీ, దీనంత లక్ ఐ ఫీల్ లైక్ ఐ వుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బన్నీవాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ ఈ మూవీలో తీసుకున్నందుకు, విజయ్కి ఈ మూవీ రాసినందుకు, అండ్ మై లవ్లీ కాస్ట్ దర్శి, విష్ణు, రాగ్ అండ్ ప్రసాద్, మై ఫేవరెట్స్ అండి. వీళ్ళంతా గోల ఆన్ కెమెరా చేస్తారో ఆఫ్ కెమెరా కూడా చేస్తారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ పర్సెంట్ ఆఫ్ దట్ ఎనర్జీ, October 16th థియేటర్స్కి. ఇక్కడ అరవడం కాదు, అక్కడ అరవండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బాబా ఏది? ఓకే. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ నెక్స్ట్